దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ. ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కోనసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వనమాడి వెంకటేశ్వర గారికి, అలాగే వర్మ గారికి, దాంట్లో బుచ్చిబాబు గారికి, ఇంకా ఏదికి పైన ఉన్న పెద్దలందరికీ కూడా మా జాతి నాయకుడి తరఫున మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా జాతి ముద్దు బిడ్డ సర్దార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారికి ఈ రోజు ఘనమైన నివాళులు అర్పించుకుంటూ రాష్ట్రం తరపున, ప్రభుత్వం తరపున చేయడానికి జీవం ఇచ్చిన మన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయ్యా, ఎందుకంటే స్వతంత్రం రాకముందు 1854లోనే మా కులంలో పుట్టిన ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారు రంగులేని వ్యాపారాలు చేసి అనేక రకాలుగా డెవలప్మెంట్ అవుతూ అనేక రకాలుగా గోదావరి జిల్లాలో ఉన్న అప్పట్లో ఉన్న మన మల్లారి సత్యలింగ నాయకులు గారే కాదు, దొమ్మేటి వెంకటరెడ్డి గారే కాదు, ఇలాంటి నాయకులందరూ ఆ రోజుల్లో రంగుల్లో వ్యాపారం చేసి మా బీసీ కులాల నవోనిత్యాన్ని కాపాడిన దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వం ఆయన పుట్టినరోజుని అధికార లాంఛనాలతో చేయమని జీవో ప్రకటించిన మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయ్యా నారాయణ గారు, మాకు ఈ గోదావరి జిల్లాలో అత్యంత ముద్దు బిడ్డండి. మా కులంలో గాంధీ మహాత్ముడి కంటే ముందు, మన గాంధీ గారి కంటే ముందు మా కులంలో, మా బీసీ కులాల్లో అవోనిత్యాన్ని కాపాడిన దొమ్మేటి వెంకటరెడ్డి కాదు, మల్లారి సత్యలింగ నాయకులే కాదు, అటువంటి రోడ్డు రాజ్యాలు పోలేక రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసిన నాయకులు మా బీసీలో కూడా ఉన్నారండి. అటువంటి దానికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయ్యా దొమ్మేటి వెంకటరెడ్డి గారు, స్వతంత్ర రాకముందు బర్మా మేయర్ గా పనిచేశారండి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. బర్మాలో ఎమ్మెల్సీగా అయ్యారండి. ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చిత్రపటానికి అందరి సమక్షంలో సన్మానం శ్రద్ధాంజలి జరిగింది. మీరు గాంధీ కంటే ముందుగా యాక్చువల్గా ఎక్కువగా బర్మాలో ఎమ్మెల్సీ చేశారా? ఎమ్మెల్సీ చేసిన యాక్చువల్గా వారు ఎక్కువగా వయోజన విద్య కోసం యాక్చువల్గా పాటుపడ్డారని. ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా, ఒక జిల్లా అయినా, ఒక కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలంటే విద్య ద్వారానే అవుతుంది అల్టిమేట్గా. అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈరోజు హై ప్రయారిటీ కల్పిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎడ్యుకేషన్కి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు పాఠశాలను పునరుద్ధరించడం కానీ, యూనివర్సిటీలు చేయడం కానీ చేస్తారు. అన్నిటికంటే స్కూల్స్ సెట్ కావాలంటే ఫస్ట్ టీచర్ షార్టేజ్ ఉండకూడదని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 16,000 పోస్టులు చేశారు. ఈసారి కూడా యాక్చువల్గా ఫిల్ చేస్తారు. ఈ విధంగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 1905 అంటే స్వతంత్రానికి ముందే ఏదైతే ఈ యొక్క విద్య కోసం దొమ్మేటి వెంకటరెడ్డి గారు పాటుపడ్డారో దాన్ని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా అదే యాంగిల్లో ఎక్కువ ప్రయారిటీ చేస్తున్నారు, ఇంకా చేస్తామని తెలియజేస్తూ వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దగ్గర నడుతున్నారు స్టాచ్యూ. దాని మీద కూడా నేను మళ్ళా కలెక్టర్ గారితో, మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని సానుకూలంగా ఎక్కడ చేయాలంటే సుప్రీంకోర్టు రూల్స్ ఒకటి వచ్చినాయి. ఆ సుప్రీంకోర్టు రూల్స్కి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా పెట్టించడం జరుగుతుంది.